మంచిర్యాల కలెక్టర్తో కలిసి మందమర్రి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీని సందర్శించారు. ఏటీసీలో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ముఖాముఖి చర్చలు జరిపారు. విద్యార్థుల అవసరాలు, సమస్యలు, కేంద్రంలోని ప్రత్యేకతలను ఎంపీ సమీక్షించారు. టెక్నికల్ శిక్షణ ఉపకరణాల అందుబాటుపై అధికారులు ఇచ్చిన వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థుల అభ్యున్నతికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు సహకరిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇవ్వాలని ఉపాధ్యాయులకు సూచించారు. మహారాష్ట్రనే కాదు తెలంగాణ కూడా డెఫినెట్లీ అహెడ్ ఉన్నది. కానీ కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల ఒక్కొక్క స్టేట్ యాక్టివ్ అయ్యి వాళ్ళ పాలసీస్ ట్వీట్ చేసుకొని వీళ్ళని అట్రాక్ట్ చేయాలి, వాళ్ళని అట్రాక్ట్ చేయాలని చెప్పి స్కీమ్స్ ఉంటాయి. అది సాధారణం. మహారాష్ట్ర సడన్గా ఇప్పుడు పోయి టాటా వారి దగ్గర పోయి వాళ్ళు టాటా కావాలని చెప్పి ఏమైనా అట్రాక్టివ్ స్కీమ్స్ ఇస్తే అట్లా ఒక్కొక్క ప్రాజెక్ట్ ఛాన్స్ ఉంది. కానీ డెఫినెట్లీ తెలంగాణ అహెడ్ ఉన్నది. దీన్ని మనం ఫిక్స్ చేసి ఇంకొన్ని ఫ్యాక్టరీస్, ఇంకొన్ని సంస్థలు తీసుకొచ్చే బాధ్యత మాది. మేము దాని మీద కృషి కూడా చేస్తున్నాం. మేడ్చల్ జిల్లా కీసర మండలం